హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ కర్నూలులో ఉన్నానమాట. పేలకుర్తి అనే ఒక ఊర్లో జీ స్టార్ నాకు టిక్ టాక్ నుంచి పరిచయం అనమాట. మంచి టాలెంట్ పర్సన్. ఏదో ఒక పని చేసుకుంటుంటాడు, ఆ కఠిన వీడియో కూడా చేస్తుంటాడు. జీ స్టార్ ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. జీ స్టార్ గురించి కొన్ని విషయాలు ఏంటంటే, జీ స్టార్ నువ్వు ఇది నుంచి టిక్ టాక్ చేస్తున్నావు కదా, నీకు ఎట్లా ఎందుకు అంటే నా వల్లే నాకే శత్రువులు ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కటే పోరాడుతున్నాను. అది నాకు అర్థం కావడం లేదు. నాకైతే నా ఊర్లో, నా గేర్ల, మా ఇంట్లో కూడా శత్రువులు ఉన్నారు. నీకేం అవసరం ఉంది, నీకు చేసే అవసరం ఏముంది, నీకేమైనా డబ్బులు వస్తున్నారా, నీకు ఎవరైనా ఇస్తున్నారా అనే నాకే ఎత్తుతున్నారు. నాకు అనేది ఒక గోల్ ఉంది. నేను సాధించాలి, ఒక నటుని కావాలి, ఒక మంచి పేరు రావాలి, ఒక సోషల్ మీడియాలో బాగా పేరు రావాలంటే నాకు తొక్కేస్తున్నారు. ఓకే, అంటే ఆన్లైన్ లో ఈయన ఫ్యామిలీలో ఈయనకే సపోర్ట్ అంటే ఎట్లాంటి ఫ్రెండ్స్ చూడండి, మంచి వీడియోలు చేసుకుంటే సోషల్ మీడియాలో సపోర్ట్ చేయరు, ఫ్యామిలీలో కూడా సపోర్ట్ చేయరు. అందుకని జీ స్టార్ చాలా కష్టపడుతుంది అనమాట. జీ స్టార్ ఇంకా దాదాపు నాకు ఇప్పుడు ఒక 5-6 years పరిచయం. పాపం ఆయన నువ్వు అసలు ఏం చేస్తావు జాబ్? టెంట్ హౌస్ మీ ఓనా? టెంట్ హౌస్ నేమ్ ఏంటి? బురాంగ్ దీన్ సప్లైర్ అని టెంట్ హౌస్ ఉందంట. ఎక్కడ ఉంది ఇది? పేలకుర్తి విలేజ్ లో ఉంది. పేలకుర్తి అంటే తెలుసు ఫ్రెండ్స్, కర్నూలు పక్కన. ఇక్కడ కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు. పిలవగానే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు దేంట్లో ఎదగాలనుకుంటున్నావు? పాటలోనా, డాన్స్ లోనా, సోషల్ మీడియా దేంట్లో? నేను బాగా నటునిగా కావాలి, ఒక కామెడీ యాక్టర్ కావాలి, ఒక మంచి గుర్తింపు అనేది నాకు రావాలి మాట్లాడు. అంటే గుర్తింపుకి మంచి వీడియోలు చేసే గుర్తింపు ఉందా? లేదు, అస్సలు లేదు. మరి మంచి వీడియోలు అంటే మంచి వీడియోలు చేస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు 10 మంది కూడా చూడడం లేదు మంచి వీడియో తీసుకుని. అందుకోసం ఏదో ఒక డిఫరెంట్ చేయి. చాలా అసలు ఎంత చేసినా ఏం చేసినా నా రీల్ అనేది వైరల్ కావడం లేదు, ప్రజల్లో పోవడం లేదు. అసలు చూసే చేసి చూడరా, ఆడలు కొంచెం ఇట్లా అంటే కూడా వీడియోలు ఎక్కువ. లేడీస్ కున్న ఫాలోయింగ్, జెంట్స్ ఎక్కువ. వాళ్ళు లేడీస్ తీసిన ఒక వీడియో మిలియన్ లో పోతుంది. అసలు అంటే ప్రజెంట్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నాం? నేనైతే నాకైతే ఒక గోల్ సాధించాలి, ఒక సినిమా రంగంలో అడుగు పెట్టాలి. నాకు అవకాశాలు వస్తే జబర్దస్త్ లో కూడా యాక్టింగ్ చేయాలి, నేను జబర్దస్త్ లో కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీకు ఒక 5 కళల్లో ఒక 2 కళలు అడుగుతా, అంటే నువ్వు డెవలప్ అయ్యేలో కావాలి చెప్పచ్చు. దాన్ని బట్టి సరే అడగని మాట. జనాల గురించి ఒక పాట పాడు. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే అనుకుంటే ఏదైనా సాధించారు, వాళ్ళు లేకపోతే మనమే లేము. ఓ దేవుళ్ళారా మీరే ప్రజలు, దేవుళ్ళు మీరే. లైక్ చేయాలి, ఫాలో చేయాలి. మీరందరూ బాగుంటే మనమందరం బాగుంటాం. డైలాగ్ తరాలు మారినా, యుగాలు మారినా, ప్రేమ తరం ఎప్పటికీ మారదు. ఇలాగే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. బషీర్ మాట్లాడుతాం. నెక్స్ట్ ఒక మంచి ఏడు సీన్ ఏదన్నా. అమ్మా నువ్వు లేకపోతే నేను లేనమ్మా. చాలా బాధగా ఉంది. నాకు వదిలిపెట్టి పోదు. 9 నెలలు మాసాలు మోసి నన్ను దూరం చేస్తే చాలా బాధగా ఉంటుందమ్మా. వెళ్ళిపోవద్దు అమ్మా, నువ్వు లేకపోతే నేను లేను. నాకు ఆలన పాలన చూసింది నువ్వే తల్లి. వెళ్ళిపోవద్దు. మంచి టాలెంట్ అయితే ఉంది, మరి జనాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటావు? మిమిక్రీ కూడా ఉంది మాట. ఏదైనా ఒకటి చేయి. మిమిక్రీ చంద్రబాబు నాయుడు చెయ్యి, ముఖ్యమంత్రి గారు చెయ్యి. నేను చెప్తున్నాను, చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ లోనే నాకు ఇంటర్వ్యూ చేస్తున్నవారు బషీర్ మాస్టర్ చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను బాగా చేస్తున్నాను, ఇంటర్వ్యూ బాగా జరుగుతుంది. జై జన్మభూమి, జై తెలుగుదేశం. చూడండి, అంటే టాలెంట్ మంచిగా, టాలెంట్ మంచిగా ఎంకరేజ్ చేయరు కదా జనం. ఎవరు చేస్తారు మాట్లాడారు? మంచిగా మాట్లాడేది మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడి మనం చేస్తే బాగా లైన్ కొడతారు. మాట్లాడేదా చేస్తే తొందరగా చూస్తారు మాట్లాడు. మనవాడు మంచి టాలెంట్ అయితే ఉంది, అందరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు నుంచి కంబరం కూడా వాయిస్ కూడా అన్ని ఒక 10 కళ్ళు సీత ప్రవాహి. కంపల్సరీ అందరు సపోర్ట్ చేసి మనోడిని బ్లడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.